హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను ఒక కొత్త డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. థాయ్ BL డ్రామా OMG వ్యాంపైర్. సో ఇది ఒక వ్యాంపైర్ సిరీస్. ఇది ఒక పూమ్ అనే అబ్బాయి ఒక స్టోరీ. సో అతను ఒక వ్యాంపైర్. అతను అతని కొందరు ఫ్రెండ్స్ తో కలిసి బొమ్మలైన్ దగ్గరికి వస్తాడు. సో అక్కడ అతను పెట్రిక్ అనే ఒక అబ్బాయితో కలుస్తాడు. సో వీళ్ళిద్దరు ఎలా కలుసుకుంటారో, సో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా కలుగుతుందో సో మనం ఈ స్టోరీలో చూడబోతున్నాము. సో ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకి ఇద్దరు అబ్బాయిలని చూపిస్తారు. సో వాళ్ళిద్దరూ వాళ్ళ లవ్ ని కన్ఫెస్ చేస్తారు. సో దెన్ వాళ్ళు ఇద్దరు కిస్ చేసుకుంటారు. కానీ అప్పుడు మనం చూస్తాం ఫస్ట్ అబ్బాయి రెండో అబ్బాయిని బైట్ చేస్తాడు, ఎందుకంటే అతను ఒక వ్యాంపైర్. సో ఇక్కడ మనకి సీన్ షిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం చూస్తాం ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయిని. సో వాళ్ళు ఒక కఫెన్ దగ్గర నిల్చొని ఉంటారు. సో ఎలాగైతే వాచ్ లో 12 o'clock ఉంటుందో సో అప్పుడు వాళ్ళు ఆ కఫెన్ ని ఓపెన్ చేస్తారు. కానీ ఆ కఫెన్ అయితే ఎంటీ ఉంటుంది. అది చూసి రన్ భయపడుతూ చెప్తుంటాడు, పూమ్ ఎక్కడికి వెళ్ళాడు. అప్పుడే మిక్స్ చెప్తాడు, ఎవరైనా అతని బాడీని దొంగలించారా. అప్పుడు వాళ్ళు చాలా భయపడతారు. అప్పుడు వాళ్ళు వెంటనే అక్కడి నుండి పారిపోతారు. కానీ అప్పుడే పూమ్ లేస్తాడు. సో అప్పుడు తను వాళ్ళతో చెప్తుంటాడు, హే గాయ్స్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు. సో అప్పుడు వాళ్ళు మళ్ళీ వచ్చేస్తారు. సో అప్పుడు వాళ్ళు అడుగుతారు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు. సో అప్పుడు మిక్స్ పూమ్ తో అడుగుతాడు, నీ దగ్గర మాయమయ్యే పవర్ ఉందా, నువ్వు మాకు కూడా నేర్పి. సో అప్పుడే జూలీ అతన్ని స్లాప్ చేస్తూ చెప్తూ ఉంటుంది, సో నువ్వు ఇంత సిలీగా కాకు. సో ఇది ఎవరు చేస్తారు, మనం ఏమైనా ఘోస్టా. అప్పుడే సేన్ చెప్తుంటాడు, కానీ మనమైతే వ్యాంపైర్స్ అయితే కదా, వ్యాంపైర్స్ కూడా ఘోస్ట్ లాగానే ఉంటారు కదా. దానికి జూలీ అంటుంది, హా ఉంటారు, మనం వ్యాంపైర్స్ ఎప్పుడు కూడా మాయం కాలేము. అప్పుడు వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు. సో అప్పుడు పూమ్ వాళ్ళతో చెప్తుంటాడు, ఓ కమాన్ గైస్, ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేయకండి. సో అప్పుడు మిక్స్ అతనితో చెప్తుంటాడు, నువ్వు ఇంకొక సెంచరీ ఇందులోనే పడుకోవాలనుకుంటున్నావా, నువ్వైతే ఫస్ట్ ఇక్కడ నుండి బయటికి అయితే వెళ్ళు. సో అది విన్న తర్వాత పూమ్ ఆ కఫిన్ లో నుండి బయటికి వెళ్తాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం వాళ్ళందరూ ఫ్రెండ్స్ కలిసి పార్టీ చేస్తుంటారు. సో అప్పుడే సీన్ వెళ్లి వాళ్ళ డాడీ యొక్క వైన్ ని తీసుకొస్తాడు. సో అది చూసి జూలీ చెప్తుంటుంది, నువ్వు మళ్ళీ మీ డాడీ యొక్క వైన్ ని దొంగలించావా. సో దానికి సీన్ చెప్తుంటాడు, హా, ఒకవేళ నువ్వు డ్రింక్ చేయాలనుకోకపోతే చేయకు, నువ్వైతే కంప్లైంట్ చేయకు. సో అప్పుడు మిక్స్ చెప్తుంటాడు, ఈమె ఎప్పుడు కూడా ఇలానే చేస్తూ ఉంటుంది, సో మనం బయటికి వెళ్లి డ్రింక్ చేస్తాం. సో అప్పుడు వాళ్ళు ముగ్గురు అక్కడ నుండి వెళ్లిపోతారు. సో ఇక్కడ పూమ్ జూలీతో చెప్తుంటాడు, నేను ఇక్కడ 100 years నుండి పడుకొని ఉన్నాను. సో మీకు ఇప్పుడు కూడా లవర్స్ లేరా. దానికి జూలీ చెప్తుంటుంది, లేదు, మాకు ఎవరు కూడా లవర్స్ లేరు. సో దానికి పూమ్ చెప్తుంటాడు, మీరు ప్రేమించడానికి భయపడతారా. దానికి జూలీ చెప్తుంటుంది, అదేం కాదు, గవర్నర్ రూల్స్ ని తయారు చేసి పెట్టారు, మనలాంటి జనరేషన్ యొక్క వ్యాంపైర్స్ ప్రేమించలేరు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే, ఒకవేళ మనం ప్రేమిస్తే సో దీంతోనే పాపులేషన్ పెరిగిపోతుంది. అది విన్న తర్వాత పూమ్ చెప్తుంటాడు, ఇదైతే అన్ఫేర్. దానికి జూలీ చెప్తుంటుంది, హా, కానీ ఇప్పుడు నువ్వు ఏం చేయగలవు. సో ఎవరైనా రూల్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తే సో వాళ్ళకి హోమల్యాండ్ మీద చనిపోయే వరకు అక్కడే ఉండాల్సి ఉంటుంది. సో దానికి పూమ్ ఆమెతో చెప్తుంటాడు, ఒకవేళ మెన్ తో ప్రేమిస్తే దీంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు కదా. సో దీంట్లో అయితే పాపులేషన్ లో ఇంక్రిమెంట్ కాదు. సో దానికి జూలీ చెప్తుంటుంది, లేదు, మెన్స్ ప్రేమ అయితే దీనికంటే చాలా పవర్ఫుల్. బై ఛాన్స్ ఒకవేళ మనం దొరికిపోతే వాళ్ళు మన స్కిన్ ని పల్చేస్తారు. సో అప్పుడు వాళ్ళు మనల్ని హోమల్యాండ్ మీద సన్ ముందు పెట్టేస్తారు. సో ఆ పనిష్మెంట్ అయితే చాలా భయంకరంగా ఉంటుంది. అప్పుడు పూమ్ చెప్తుంటాడు, కాదు, నేనైతే వీటిని యాక్సెప్ట్ చేయను, నేను ప్రేమలో బిలీవ్ చేస్తాను, ప్రేమ అయితే చాలా బ్యూటిఫుల్ థింగ్, నేను ప్రేమించాలనుకుంటున్నాను. దానికి జూలీ చెప్తుంటుంది, నువ్వు ఇప్పుడు కూడా ప్రేమలో బిలీవ్ చేస్తావా. సో దీని వల్లనే నువ్వు వ్యాంపైర్ అయ్యావు. సో అది విన్న తర్వాత పూమ్ సైలెంట్ అయిపోతాడు. సో ఇక్కడ జూలీకి రియలైజ్ అవుతుంది ఆమె ఏం చెప్పిందో. అప్పుడు ఆమె అతనితో చెప్తుంది, ఐఎమ్ సారీ. దానికి పూమ్ చెప్తుంటాడు, ఇట్స్ ఓకే, ఏదైతే నువ్వు చెప్పావో అదైతే నిజమే కదా, నేను ఈ ప్రేమ వల్లనే వ్యాంపైర్ అయ్యాను. ఇక్కడ మనకి ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. పూమ్ అతని కాలేజ్ లో నుండి పరిగెడుతూ వెళ్తుంటాడు. సో అప్పుడే అతను ఒక బాయ్ తో గుద్దుకుంటాడు. ఎప్పుడైతే అతను ఆ బాయ్ ని చూస్తాడో అతను చూస్తూనే ఉంటాడు. సో దీని తర్వాత వాళ్ళిద్దరూ డేట్ చేస్తుంటారు. సో వాళ్ళు చాలా లవిడవి కపుల్స్. అప్పుడు వాళ్ళు వాళ్ళ లవ్ ని కూడా కన్ఫెస్ చేస్తారు. కానీ ఆ అబ్బాయి ఒక వ్యాంపైర్ ఉండే. సో అతను పూమ్ ని బైట్ చేస్తాడు. సో ఈజీగా అతను బైట్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో అప్పుడే వ్యాంపైర్ పోలీస్ ఆఫీసర్స్ వచ్చి పూమ్ ని అక్కడ నుండి రెస్క్యూ చేస్తారు. సో ఇక్కడ పూమ్ అదంతా ఆలోచించి జూలీతో చెప్తుంటాడు, హా, ప్రేమని నన్ను ఇలాగా చేసేసింది ఈ రోజు. సో అతను ప్రేమించే వ్యక్తి ఒక బ్లడ్ ని తాగి ఒక హ్యూమన్ కావాలనుకున్నాడు. సో అందువల్లనే అతను ఇదంతా చేశాడు. సో అప్పుడు జూలీ చెప్తుంటుంది, హా, నాకు గుర్తుంది, ఆ రోజు నువ్వు చాలా అరుస్తుండే, నువ్వు వ్యాంపైర్ కావాలనుకోలేదు అని. సో ఆ టైంలో అయితే మేము చాలా భయపడ్డాము.
అప్పుడు పూమ్ చెప్తుంటాడు, ఆ టైంలో నన్ను చార్లీ యానీ నన్ను అడాప్ట్ చేసుకున్నారు. సో అప్పుడు జూలీ చెప్తుంటుంది, సో ఇప్పుడు కూడా నువ్వు నీ లవర్ ని మర్చిపోలేదు, సో అందువల్లనే నువ్వు 100 years పడుకోవడానికి డిసైడ్ అయ్యావు. అప్పుడు పూమ్ చెప్తుంటాడు, కానీ నేను 100 years పడుకున్నా కానీ అతన్ని మర్చిపోలేకపోయాను. సో ఇప్పుడు నేను లేచాను, ఇప్పుడు కూడా నాకు మొత్తం గుర్తుంది. సో అప్పుడు జూలీ చెప్తుంటుంది, సరే ఇప్పుడు డ్రామా చేయడం ఆపు, పద మనం కొంచెం ఫన్ చేద్దాం. అప్పుడు ఆమె వైన్ తీసి చెప్తుంటుంది, పద మనం డ్రింక్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఒక కపుల్ ని చూపిస్తారు. సో వాళ్ళు వాళ్ళ సన్ గురించి వెయిట్ చేస్తుంటారు. సో అప్పుడే పూమ్ వచ్చి వాళ్ళ డాడ్ ని హక్ చేసుకుంటాడు. ఇక్కడ చార్లీ పూమ్ తో చెప్తుంటాడు, సో నువ్వు 1 century నుండి పడుకొని ఉండే, సో ఇప్పుడు నువ్వు ఇంకా పడుకోవాలనుకోవడం లేదు కదా. సో అది విన్న తర్వాత పూమ్ చెప్తాడు, డాడ్. అప్పుడు యానీ చెప్తుంటుంది, నువ్వు మన సన్ ని టీస్ చేయడం ఆపు, పద మనం కలిసి ఎంజాయ్ చేస్తాం. సో అలా చెప్పేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. సో ఇక్కడ పూమ్ వాళ్ళ డాడ్ మామ్ ని చూస్తూ ఉంటాడు. అది చూసి యానీ అతనితో అడుగుతుంది, ఏమైంది, నువ్వు నన్ను ఎందుకు అలా చూస్తున్నావు? సో ఇదైతే కాదు కదా, నా ఫేస్ మీద రింకల్స్ వచ్చేసాయా? అది విని పూమ్ స్మైల్ చేస్తుంటాడు. ఇప్పుడు అతను చెప్తుంటాడు, లేదు మామ్, మీరిద్దరు అస్సలు ఓల్డ్ కాలేదు, సో మీరు ఇప్పుడు కూడా అలానే కనబడుతున్నారు. సో డాడ్ మీ ఏజ్ ఎంత? అప్పుడు చార్లీ చెప్తుంటాడు, నేను 800 years ఓల్డ్ అయిపోయాను. అప్పుడు పూమ్ చెప్తాడు, ఏంటి, కానీ ఇప్పుడైతే మీరు ఇప్పుడు కూడా యంగ్ లాగానే కనబడుతున్నారు. సో దానికి యానీ చెప్తుంటుంది, మనలాంటి వ్యాంపైర్స్ ఎప్పుడైతే 700 years ఓల్డ్ అయిపోతారో, సో దాని తర్వాత మనం ఓల్డ్ అవ్వడం ఆపేస్తాము. సో మన ఫేస్ కేవలం అలానే కనబడుతుంది, కానీ నువ్వు కూడా యంగ్ లాగా కనబడాలనుకుంటే నువ్వు నీ కేర్ తీసుకోవాలి. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, పూమ్ వాళ్ళ నాన్నతో టైం స్పెండ్ చేస్తుంటాడు. సో అప్పుడే యానీ వాళ్ళిద్దరి గురించి టీ తీసుకొస్తుంది. సో అప్పుడు వాళ్ళ పూమ్ వాళ్ళ పేరెంట్స్ తో అడుగుతాడు, మీరు ఇన్ని రోజుల వరకు ఎక్కడుండే? సో దానికి చార్లీ చెప్తుంటాడు, మేము నేషనల్ బ్లడ్ ఇన్స్టిట్యూషన్ లో ఉండే. దానికి యానీ అంటుంది, బ్లడ్ చాలా షార్టేజ్ అయిపోయింది, సో ఎందుకంటే వ్యాంపైర్ యొక్క పాపులేషన్ చాలా పెరిగిపోయింది, సో అందువల్లనే అసోసియేషన్ వాళ్ళు మాకు సజెస్ట్ చేశారు, సో ఇంట్లోనే మేము యానిమల్స్ ని పెంచాలని. సో దేంతోనైతే వాళ్ళ బ్లడ్ ని కన్జ్యూమ్ చేయడానికి. సో అది విని పూమ్ చెప్తుంటాడు, సో అందువల్లనే గవర్నర్ మాలాంటి జనరేషన్ వాళ్ళకి ప్రేమించడానికి ఆపేశారా? సో దానికి యానీ అంటుంది. అప్పుడు పూమ్ చెప్తుంటాడు, నాకైతే అనిపిస్తుంది ఇది మా జనరేషన్ వాళ్ళకి అసలు ఫేర్ కాదు అని. అప్పుడు చార్లీ చెప్తుంటాడు, యాక్చువల్ గా నేను మీ మామ్ దీని గురించి అగ్రీ లేకుండే, కానీ మెజారిటీ వాళ్ళు ఆల్రెడీ ఓట్ చేసేసారు, సో దాని వల్ల మేము కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది. సో అప్పుడు పూమ్ చెప్తుంటాడు, నేను వీటి మీద బిలీవ్ చేయలేను. సో మామ్, నేను ఒకవేళ హోమ్ల్యాండ్ మీద వెళ్ళాలంటే ఏం చేయాలి దాని గురించి? సో దానికి యానీ అడుగుతుంది, నువ్వు కేవలం ప్రేమ వల్ల అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావా? అప్పుడు పూమ్ చెప్తుంటాడు, అది ఒక రీజన్, ఎందుకంటే నాకు ఆ టౌన్ యొక్క చాలా గుర్తొస్తుంది, సో దాని వల్ల నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. సో దానికి చార్లీ చెప్తుంటాడు, మేబీ అక్కడ ఏం ఎక్కువగా చేంజ్ కాలేదు కావచ్చు, అంటే మన దగ్గర 100 years, అక్కడ కేవలం 3 years అవుతాయి. సో అప్పుడు యానీ చెప్తుంటుంది, హోమ్ల్యాండ్ కి వెళ్ళడం నీకు అంత ఈజీ కాదు, ఎందుకంటే హోమ్ల్యాండ్ ఇంకా మన దగ్గర వ్యాంపైర్ ల్యాండ్ అవి రెండు ప్యారలల్, ఇంకా అక్కడ నీలాంటి పర్సన్స్ కూడా ఎగ్జిస్ట్ చేస్తారు. సో ఆ పర్సన్ కి ఏమైనా జరిగి అతను చనిపోతే, సో అప్పుడే నువ్వు అక్కడ వెళ్ళి అతని ప్లేస్ ని తీసుకోగలవు. సో దానికి పూమ్ చెప్తుంటాడు, అయితే నేను అతని బాడీలో ఉండాలా? దానికి చార్లీ అంటాడు, సో ఒకవేళ ఆ పర్సన్ ఇప్పటి వరకు కూడా బ్రతికే ఉంటే, సో నువ్వు అక్కడికి ఎప్పుడు కూడా వెళ్ళలేవు. అప్పుడు పూమ్ అడుగుతాడు, నాకెలా తెలుస్తుంది ఆ పర్సన్ బ్రతికే ఉన్నాడో లేడో అని? సో చార్లీ చెప్తుంటాడు, దాని గురించి నువ్వు బుక్ ఆఫ్ లైఫ్ ని చెక్ చేయాల్సి ఉంటుంది, సో అక్కడ నువ్వు నీ నేమ్ ని సైన్ చేయాల్సి ఉంటుంది, అక్కడ నీ ఇంటెన్షన్ ని రాయాల్సి ఉంటుంది, సో దాని తర్వాత నువ్వు హ్యూమన్ వరల్డ్ కి వెళ్ళగలవు. కానీ వ్యాంపైర్స్ 500 దానికంటే ఎక్కువ ఉన్న వాళ్ళనే అక్కడికి పంపుతారు, కానీ ఇప్పటి వరకు నువ్వు కేవలం 300 years మాత్రమే, సో నువ్వు ఇంకా 200 years వెయిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు పూమ్ చెప్తుంటాడు, ఒకవేళ 500 years కంప్లీట్ కాకముందే ఆ పర్సన్ చనిపోతే, సో నేను ఎప్పుడు కూడా హ్యూమన్ వరల్డ్ కి వెళ్ళలేనా? అది విన్న తర్వాత చార్లీ యానీ వాళ్ళిద్దరు చూసుకుంటుంటారు. సో ఇక్కడ మనకి సీన్ ని షిఫ్ట్ చేసి హ్యూమన్ వరల్డ్ ని చూపిస్తారు. సో ఇక్కడ మై పేరు ఉన్న అబ్బాయి సింగ్ చేస్తుంటాడు, సో అందరు కలిసి చాలా ఎంజాయ్ చేస్తుంటారు. కానీ అప్పుడే అక్కడ బార్ అటెండర్ అక్కడికి వచ్చేస్తాడు. సో అతన్ని చూసి అందరు గర్ల్స్ అక్కడ నుండి లేచి వెళ్ళిపోతారు. సో అది చూసి మై చెప్తుంటాడు, పేట్రిక్ నువ్వు మళ్ళీ, సో ఇప్పుడు నాకు సింగింగ్ చేసే అవసరం కూడా లేదు. సో అలా చెప్పేసి అతని గిటార్ ని పెట్టబోతాడు. కానీ అప్పుడే అక్కడ కూర్చున్న ఒక అమ్మాయి చెప్తూ ఉంటుంది, నేను వినాలనుకుంటున్నాను. సో అప్పుడు మై మళ్ళీ సింగింగ్ చేస్తుంటాడు. సో ఇటువైపు మనకి ప్యాట్రిక్ ని చూపిస్తారు. సో ఇతను మన స్టోరీ ఒక సెకండ్ మెయిన్ లీడ్. సో ఇతను ఒక బార్ అటెండర్. సో అందరు గర్ల్స్ ప్యాట్రిక్ దగ్గరికి వచ్చి వాళ్ళ ఎమోషనల్స్ ని చెప్తుంటారు.
సో అప్పుడు ప్యాట్రిక్ వాళ్ళ ఎమోషనల్ ని బట్టి డ్రింక్స్ ని రెడీ చేస్తుంటాడు. సో ఇక్కడ మై సాంగ్ ని కంప్లీట్ చేసి అమ్మాయి దగ్గర కూర్చుంటాడు. సో అప్పుడు అమ్మాయి మైతో అడుగుతుంది, సో అందరూ అమ్మాయిలు అతనికి వాళ్ళ ఎమోషన్స్ ని ఎందుకు చెప్తున్నారు? సో అప్పుడు మై చెప్తుంటాడు, సో నువ్వు బార్ వచ్చేటప్పుడు నోటీస్ చేయలేదా? సో మా బార్ లో ఏ డ్రింక్ కూడా మెన్యూలో లేదు. సో ఇది మా సిగ్నేచర్. సో మీకు కేవలం మీ మూడ్ ని చెప్పాల్సి ఉంటుంది. సో దాని వల్ల అతను మీ మూడ్ కి అకార్డింగ్ వాళ్ళ డ్రింక్ ని రెడీ చేస్తాడు. సో అప్పుడు అమ్మాయి చెప్తుంది, మరి నా గురించి అయితే డ్రింక్ చాలా బిటర్ ఉండాలి మరి. సో అప్పుడు మై చెప్తుంటాడు, మరి నీ మూడ్ ని అకార్డింగ్ అయితే నీకు సోయిచి కావాలి. అది విని అమ్మాయి చెప్తుంది, సోయిచి ఏంటి? అప్పుడు మై ఆమెతో చెప్తుంటాడు, ఇది ఒక థై డిష్. సో ఇది చాలా డిలీషియస్ గా ఉంటుంది, కానీ ఇది చాలా చేదుగా కూడా ఉంటుంది. ఇటువైపు మనం చూస్తాం ప్యాట్రిక్ ఒక అమ్మాయితో ఉంటాడు. సో ఆ అమ్మాయి ఒక వ్యాంపైర్. సో అప్పుడు ఆమె అతన్ని బైట్ చేయబోతుంది, కానీ అప్పుడే ప్యాట్రిక్ ఆమెని దుబ్బేస్తాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, నేను ఫస్ట్ నీకు వార్న్ చేశాను. కానీ అప్పుడు అమ్మాయి చెప్తుంది, కానీ నేను దీని గురించి ఇక్కడికి వచ్చాను. సో నువ్వు నాకు కోపం తెప్పియకు. సో నేను నీలాంటి అబ్బాయిలతో ఎప్పుడు కూడా భయపడాను అలా చెప్పేసి ఆమె మళ్ళీ ఆమె టీత్స్ ని తీసి ప్యాట్రిక్ ని కొరకపోతుంది. కానీ ప్యాట్రిక్ ఆమెని దుబ్బేస్తాడు. సో దాని వల్ల ఆమెకి దెబ్బ తగులుతుంది. సో అప్పుడు ప్యాట్రిక్ చెప్తుంటాడు, నేను నీకు ఫస్టే వార్న్ చేశాను, సో వెళ్ళిపో నువ్వు ఇక్కడ నుండి. సో అప్పుడు అమ్మాయి భయపడి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇటువైపు మనం చూస్తాం పూమ్ అతని ఫ్రెండ్ తో అడుగుతుంటాడు, సో గైస్ మీరు హ్యూమన్ వరల్డ్ లో ఉండాలనుకోవడం లేదా? సో అప్పుడు సెయింట్ చెప్తుంటాడు, నేను కూడా దీని గురించి ఆలోచించాను, కానీ మేము మన వ్యాంపర్ వరల్డ్ లోనే ఉండి చాలా హ్యాపీగా ఉన్నాము. సో దానికి పూమ్ చెప్తుంటాడు, సరే నేను స్ట్రైట్ గా పాయింట్ తో మాట్లాడతాను. సో మీరు ప్రేమించాలనుకోవడం లేదా? సో హ్యూమన్ వరల్డ్ లో అందరూ వాళ్ళ లైఫ్ ని చాలా ఫ్రీ అయ్యి నివసిస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏం తినాలనుకుంటే అది తినొచ్చు. సో ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఎవరితో కోరుకుంటే వాళ్ళు వాళ్ళని ప్రేమించవచ్చు. వాళ్ళు ఎవరితో ఉండాలనుకుంటే వాళ్ళతో రిలేషన్షిప్ ని కొనసాగించవచ్చు. సో వాళ్ళు ఏదైనా చేయొచ్చు. ఇదైతే చాలా బాగుంది కదా. అప్పుడు మిక్స్ అంటాడు, కానీ మనం బుక్ ఆఫ్ లైఫ్ ని ఎలా చెక్ చేయాలి? లైబ్రేరియన్ మనకి అదంతా చేయనివ్వడు. ఇప్పటికీ మనం అండర్ ఏజ్ లోనే ఉన్నాము. అప్పుడు సేన్ చెప్తుంటాడు, మనకి ఎలాగో అలాగా లిజర్డ్ యొక్క బ్లడ్ దొరికితే దీని తర్వాత మనం దాన్ని లైబ్రేరియన్ కి తాగిస్తాం. దాని తర్వాత మనం ఏదైతే అతనికి కమాండ్ ఇస్తామో అతను మన కమాండ్ ని ఫాలో అవుతాడు. కానీ ఇప్పుడు మిక్స్ చెప్తాడు, కానీ మనం లిజర్డ్ యొక్క బ్లడ్ ని ఇక్కడ నుండి తీసుకొస్తాం. అప్పుడు రెన్ చెప్తాడు, ఇప్పుడే మనం అడవిలో ఉన్నాము, ఇక్కడ మనం లిజర్డ్ ని వెతికి వాళ్ళ బ్లడ్ ని తీసుకోవచ్చు. కానీ అప్పుడు మిక్స్ చెప్తుంటాడు, మనం ఏ లిజర్డ్ గురించి అయితే నేను మాట్లాడుతున్నానో అది కుక్కుడు కావాలి. అది విని జూలీ చెప్తుంది, అయితే మనం లిజర్డ్ యొక్క బ్లడ్ ని బ్లడ్ బ్యాంక్ లో నుండి తీసుకోవాలి. సో అది విని సేన్ చెప్తుంటాడు, కానీ గార్డ్స్ మనల్ని అంత ఈజీగా వెళ్ళనివ్వరు. అప్పుడు పూన్ చెప్తుంటాడు, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం వాళ్ళందరూ బ్లడ్ బ్యాంక్ కి వచ్చేస్తారు. సో ఇక్కడ జూలీ గార్డ్స్ దగ్గరికి వెళ్తుంది. సో ఇక్కడ రెనోను సీన్ ఆమె దగ్గరికి వచ్చి చెప్తుంటారు, నువ్వు ఎక్కడికి పారిపోతున్నావు? ఈ రోజైతే మేము నిన్ను రేప్ చేసి ఉంటాము. వాళ్ళిద్దరైతే చాలా వర్స్ట్ గా యాక్టింగ్ చేస్తుంటారు. సో గార్డ్స్ అయితే అసలు వాళ్ళ వైపు చూడరు. సో అప్పుడే ఒక గార్డ్ వాళ్ళతో చెప్తుంటాడు, మీరు ఇదే చేయాల్సి ఉంటే మీరు వేరే ప్లేస్ కి వెళ్ళి చేయండి. సో ఎందుకు మీరు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? సో ఇది విని సేన్ చెప్తుంటాడు, మీకు బిలీవ్ కావడం లేదా మేము ఇది రియల్ గా చేస్తాము అని. సో అప్పుడు సెకండ్ గార్డ్ చెప్తుంటాడు, మీ యాక్టింగ్ ని చూసి ఎవరు మీ మీద బిలీవ్ చేస్తారు? సో అది విన్న తర్వాత వాళ్ళ ముగ్గురు అయితే చాలా షాక్ అయిపోతారు. సో అప్పుడు వాళ్ళు పూమును మిక్స్ దగ్గరికి వచ్చి చెప్తుంటారు, వాళ్ళు మా మీద బిలీవ్ చేయలేదు. దానికి మిక్స్ చెప్తుంటాడు, మీ ఇంత చెత్త యాక్టింగ్ కి ఎవరు బిలీవ్ చేస్తారు? సో మీరు చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తాను. సో అతను వాళ్ళ దగ్గరికి వెళ్లి అప్పుడు అతను డాన్స్ చేస్తూ ఉంటాడు. సో అప్పుడు అక్కడ ఒక అబ్బాయి వచ్చి అతనితో కలిసి డాన్స్ చేస్తూ ఉంటాడు. సో ఆ సిచ్యువేషన్ ని యూజ్ చేసి పూమ్ వచ్చి మిక్స్ మీద బ్లడ్ ని పోర్ చేస్తాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, ఇక్కడ నుండి పారిపో. ఎప్పుడైతే మిక్స్ అది స్మెల్ చేస్తాడో అప్పుడు అతని టీత్స్ బయటికి వచ్చేస్తాయి. సో అప్పుడు అందరూ వ్యాంపైర్స్ అతని వెనకాల పరిగెడుతుంటారు. సిచ్యువేషన్ ని యూజ్ చేసి పూమ్ బ్లడ్ బ్యాంక్ కి వెళ్ళిపోతాడు. అప్పుడు అతను అక్కడ నుండి పరిగెట్టి అడవిలోకి వచ్చేస్తాడు. అప్పుడు మనం చూస్తాం మిక్స్ కూడా అతని ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేస్తాడు. అప్పుడు అతను పూమ్ తో చెప్తుంటాడు, యు బాస్టర్డ్, నువ్వు నన్ను చంపాలనుకున్నావా? దానికి పూమ్ చెప్తుంటాడు, లేదు ఐఎమ్ సారీ, నేను అసలు ఇలా కోరుకోలేదు. దానికి మిక్స్ చెప్తుంటాడు, కానీ నువ్వు నా మీద బ్లడ్ ని పోర్ చేసావు, వాళ్ళైతే నన్ను చంపేసేవాళ్ళు. సో నువ్వు నన్ను చంపడానికి ట్రై చేస్తే నేను కూడా నిన్ను చంపేస్తాను. అలా చెప్పేసి అతను అతని టీత్స్ ని బయటికి తీస్తాడు. సో అప్పుడు పూమ్ కూడా అతని టీత్స్ ని బయటికి తీస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరు ఒకరి వైపు చూసుకుంటుంటారు. సో అప్పుడు జూలీ వాళ్ళతో చెప్తుంటుంది, మీరిద్దరు ఇడియట్ అవ్వడం ఆపండి. సో ఇప్పుడు ఇది చెప్పు, నీకు బ్లడ్ దొరికిందా? అప్పుడు పూమ్ వాళ్ళందరికీ ఆ బ్లడ్ ని చూపిస్తాడు. అది చూసి వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడు పూమ్ వాళ్ళతో చెప్తుంటాడు, రేపు మనం లైబ్రరీకి వెళ్దాం. అప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. అప్పుడే వాళ్ళకి దారిలో నీకి వాళ్ళ ఆఫీసర్స్ తో కనబడతాడు. సో అప్పుడు అతను వాళ్ళతో చెప్తుంటాడు, నేనైతే మిమ్మల్ని చాలా టైం నుండి వెతుకుతుండే. అది విని మిక్స్ చెప్తుంటాడు,
కానీ ఎందుకు మీరు మా గురించి వెతుకుతుండే? మేమైతే ఏం తప్పు చేయలేదు. సో అప్పుడు నిక్కీ చెప్తుంటాడు, ఎప్పుడైతే మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్తారో అప్పుడు మీకు తెలుస్తుంది. అది విని సేన్ చెప్తుంటాడు, కానీ మేమైతే ఏం దొంగలించలేదు. సో అప్పుడు రేన్ చెప్తుంటాడు, మాకైతే బ్లడ్ గురించి అసలు ఏం తెలియదు. సో అప్పుడే పూమ్ అతని నోటిని మూసేస్తాడు. సో అప్పుడు నిక్కీ వాళ్ళ ఆఫీసర్స్ తో చెప్తుంటాడు, వీళ్ళని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళు, నేను బ్లడ్ బ్యాంక్ కి వెళ్లి చెక్ చేస్తాను. సో ఇటువైపు మనం చూస్తాం వాళ్ళందరూ పోలీస్ స్టేషన్ లో ఉంటారు. సో అప్పుడు జాయ్ వాళ్ళతో అడుగుతుంటాడు, మా బ్లడ్ బ్యాంక్ లో నుండి బ్లడ్ ఎవరు దొంగలించారు? సో దానికి పూమ్ చెప్తుంటాడు, మేము దొంగలించలేదు, మేమైతే అక్కడ కేవలం ఫన్ చేయడానికి వెళ్ళాము. సో దానికి జాయ్ చెప్తుంటాడు, నేను మీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను, మీరు చెప్పేసేయండి. స్పెషలైజ్ బ్లడ్ బ్యాంక్ లో నుండి బ్లడ్ ని ఎవరు తీసుకున్నారు? అది విని వాళ్ళు చాలా భయపడుతుంటారు. అప్పుడు వాళ్ళు చెప్తుంటారు, మేము దొంగలించలేదు. సో జాయ్ అది విని వాళ్ళ కళ్ళలో లైట్ వేస్తాడు. సో దాని వల్ల వాళ్ళ ఐస్ బర్న్ అవుతుంటాయి. కానీ అప్పుడే నిక్కీ వచ్చి జాయ్ ఒక చెవిలో ఏమో చెప్తాడు. సో అప్పుడు జాయ్ వాళ్ళతో చెప్తుంటాడు, మీరు ఇక్కడ నుండి వెళ్ళొచ్చు, ఎందుకంటే నా ఆఫీసర్ నాకు ఇప్పుడు చెప్పాడు బ్లడ్ బ్యాంక్ లో నుండి ఎలాంటి బ్లడ్ దొంగలించలేదు అని. దానికి పూమ్ జాయ్ తో చెప్తుంటాడు, అయితే మరి మీరు ఇద్దరు ఎందుకు గుసగుసలాడారు? దీని గురించి మీరు గట్టిగా కూడా చెప్పేది ఉండే. సో ఇది విన్న తర్వాత జాయ్ కూడా ఆలోచిస్తుంటాడు, నిక్కీ ఇలా ఎందుకు చేశాడు? సో అప్పుడు తను వాళ్ళతో చెప్తుంటాడు, మీరు ఇక్కడ నుండి వెళ్ళొచ్చు, వెళ్లే ముందు నేను మీకు ఒకటి వార్న్ చేస్తాను. సో మీరు ఆ గార్డ్స్ ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేయకండి. సో వాళ్ళు సరే చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. సో ఇక్కడ మనకి హ్యూమన్ వరల్డ్ యొక్క జూలియన్ కొన్ని చూపిస్తారు. సో హార్ట్ బ్రేక్ కావడం వల్ల సో అప్పుడు వాళ్ళిద్దరు వాళ్ళ బాధలని షేర్ చేసుకుంటుంటారు. సో ఇటువైపు పున్ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి లైబ్రరీకి వచ్చేస్తాడు. అప్పుడు అతను లైబ్రేరియన్ తో చెప్తుంటాడు, సో నేను ఇక్కడ ఒక బుక్ ని వెతకడానికి వచ్చాను. దానికి లైబ్రేరియన్ చెప్తుంటాడు, సో మీరు పైకి వెళ్లి చెక్ చేయొచ్చు అని. అప్పుడే సీన్ ముందుకి వచ్చి అప్పుడు అతను ఆ లైబ్రేరియన్ ని హిప్నోటైజ్ చేస్తాడు. సో దాని వల్ల అతను అతని నోటిని ఓపెన్ చేస్తాడు. సో ఎలాగైతే అతను ఓపెన్ చేస్తాడో అప్పుడు అతను అతని నోట్లో లిజర్డ్ యొక్క బ్లడ్ ని వేసేస్తాడు. దాని వల్ల అతను వాళ్ళ వష్ లో అయిపోతాడు. సో ఇక్కడ పుమ్ అతనికి కమాండ్ ఇస్తాడు, నువ్వు మమ్మల్ని బైబిల్ యొక్క కమాండ్ దగ్గరికి తీసుకెళ్ళు. అప్పుడు అతను అలానే చేస్తుంటాడు. సో ఇక్కడ హ్యూమన్ వరల్డ్ యొక్క పుమ్ జూలీని లేపుతాడు. సో అప్పుడు అతను అతన్ని ప్యాట్రిక్ దగ్గరికి తీసుకెళ్తాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, నేను విన్నాను నిన్ను చూసి అమ్మాయిలు చాలా పిచ్చులైపోతారు అని. దానికి ప్యాట్రిక్ చెప్తుంటాడు, దీంట్లో ఏం తప్పు ఉంది? దానికి పుమ్ చెప్తుంటాడు, నేను నా మూడ్ కి అకార్డింగ్ డ్రింక్ ని ఆర్డర్ చేయొచ్చా? సో నువ్వు మా ఇద్దరి గురించి డ్రింక్ ని రెడీ చేయి. సో దానికి ప్యాట్రిక్ అడుగుతాడు, ఇప్పుడు మీ ఇద్దరి ఎమోషన్స్ ఏమున్నాయి? అప్పుడు పుమ్ చెప్తుంటాడు, సో నువ్వు మా ఫేస్ వైపు చూడు. సో అప్పుడు జైలీ ఉన్న పుమ్ వాళ్ళిద్దరు చూసుకొని ఏడుస్తుంటారు. అప్పుడు వాళ్ళు ప్యాట్రిక్ తో చెప్తుంటారు, సో ఇప్పుడు నీకు తెలిసిందా మా మూడ్ ఎలా ఉందో? అప్పుడు ప్యాట్రిక్ చెప్తుంటాడు, సరే కొంచెం సేపు వరకు వెయిట్ చేయండి. సో అలా చెప్పేసి అతను డ్రింక్ ని రెడీ చేస్తుంటాడు. సో ఇటువైపు మనం చూస్తాం లైబ్రేరియన్ వాళ్ళని బైబిల్ యొక్క లైఫ్ దగ్గరికి తీసుకొస్తాడు. అప్పుడు అతను వాళ్ళతో అడుగుతుంటాడు, సో మీరు బుక్ ఆఫ్ లైఫ్ ని చూడడానికి షూర్ గా ఉన్నారా? ఒకవేళ మీరు షూర్ గా ఉంటే మీరు హ్యూమన్ వరల్డ్ కి వెళ్లి అక్కడ ఉండొచ్చు. సో ఫస్ట్ మీరు ఇక్కడ సైన్ ఇన్ చేయాలి. సో ఎలాగైతే మీరు సైన్ ఇన్ చేస్తారో సో మీ ఇక్కడి బాడీ ఎండ్ అయిపోతుంది, మీరు ఇమీడియట్లీ హ్యూమన్ బాడీలోకి వెళ్ళిపోతారు. సో అది విని పూమ్ చెప్తుంటాడు, నేను షూర్ గా ఉన్నాను. అప్పుడు లైబ్రేరియన్ చెప్తుంటాడు, ఒకవేళ మీరు షూర్ గా ఉంటే సో మీరందరూ ఈ బుక్ మీద చేయి పెట్టండి. అప్పుడు వాళ్ళందరూ వచ్చి బుక్ మీద చేయి పెట్టేస్తారు. సో ఇటువైపు ప్యాట్రిక్ వాళ్ళిద్దరి గురించి డ్రింక్ ని ప్రిపేర్ చేస్తుంటాడు. అది తాగిన తర్వాత పూమ్ చెప్తుంటాడు, సో ఇది ఎందుకు ఇంత చేదుగా ఉంది? అప్పుడు ప్యాట్రిక్ చెప్తుంటాడు, సో ఇది మీ ఇద్దరి మూడ్ కి అకార్డింగ్ గా ఉంది. అప్పుడు వాళ్ళిద్దరు ఏం చెప్పరు. సో అప్పుడు వాళ్ళిద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. సో ఇటువైపు మనకి హ్యూమన్ వరల్డ్ యొక్క బ్రెయిన్ ఉన్న సీన్ ని చూపిస్తారు. సో వాళ్ళిద్దరు అయితే చాలా లవిడవి అవుతుంటారు. సో ఆ టైంలోనే అక్కడ జూలీ ఉన్న పూమ్ వచ్చేస్తారు. ఇప్పుడు వాళ్ళు గుద్దుకుంటారు. సో దాని వల్ల నలుగురు వాళ్ళ కండిషన్ చాలా సీరియస్ అయిపోతుంది. సో ఇమీడియట్లీగా వాళ్ళని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. సో ఇటువైపు ఆ నలుగురు ఆ బుక్ మీద చేయి పెడతారు. సో ఎలాగైతే వాళ్ళు చేయి పెడతారు సో వాళ్ళు హ్యూమన్ వరల్డ్ యొక్క బాడీలోకి వచ్చేస్తారు. అప్పుడు పూమ్ వాళ్ళతో చెప్తుంటాడు, మనం హ్యూమన్ వరల్డ్ లోకి వచ్చేసాము. సో అది విన్న తర్వాత వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ అప్పుడు వాళ్ళు చూస్తారు వాళ్ళు ఎక్కడున్నారో. అప్పుడు వాళ్ళు వెంటనే పడుకుంటారు. సో అది చూసి ఆ డాక్టర్స్ కూడా చాలా సర్ప్రైజ్ అయిపోతారు. ఇటువైపు మనకి మిక్స్ ని చూపిస్తారు. అతను అక్కడే ఉంటాడు. అతను చాలా భయపడుతుంటాడు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ అతన్ని వెతుక్కుంటూ అడవిలోకి వచ్చేస్తారు. సో మిక్స్ వాళ్ళని చూసి భయపడి అక్కడి నుండి వెళ్ళిపోతారు. సో ఇటువైపు గవర్నర్ నిక్కీ ఉన్న జాయ్ తో చెప్తుంటాడు, ఒక పర్సన్ ఇప్పుడే వెళ్లారు కదా. సో దానికి జాయ్ చెప్తుంటాడు, అవును, కానీ నేను మన మనుషులని వాళ్ళని వెతకడానికి పెట్టాను. అప్పుడు గవర్నర్ చెప్తుంటాడు, సో అట్లీస్ట్ 1000 years నుండి ఏ టీనేజర్ వ్యాంపైర్ మన రూల్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేయలేదు.
వాళ్ళు మనకి మోసం చేశారు. సో వీళ్ళు వాళ్ళని పట్టుకొని తీసుకొని రా, సో ఎవరు కూడా బ్రతకొద్దు. అది విన్న తర్వాత వాళ్ళిద్దరూ సరే అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు. సో దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.